చెరువు పక్కన నేను సర్చ్ చేస్తుంటే ఒక ఫోన్ దొరికింది మ్యామ్. గుడ్. ఆ ఫోన్ ఎవరిదో ఏమైనా తెలిసిందా? ఎస్ మ్యామ్. ఒక అతని ఫోటోస్ ఉన్నాయి, అవి మీకు పంపుతాను మ్యామ్. ఓకే. ఆ ఫోన్ లో లాస్ట్ కాల్ ఎవరికి వెళ్ళిందో ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఉన్నాయి మ్యామ్. మరి ఎవరికి వెళ్ళింది? కౌశికి గారి హస్బెండ్ సురేష్ గారు కాల్ చేశారు మ్యామ్. రాజు అంటే మనం అనుమానించినట్టు ఆ శవం రాజుదేనా? ఇంకా కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఏమైనా ఉన్నాయా? కాల్స్ ఏమీ లేవు మ్యామ్. సురేష్ గారు నేను స్టార్ట్ అవుతున్నానని మెసేజ్ చేశారు, అంతే మ్యామ్. అంటే రాజు మిస్ అయిన రోజు బావ రాజుని కలుద్దాం అనుకున్నాడు. వారం తర్వాత రాజు శవమే తేలాడు. ఫోన్ ని తరువుగా చెక్ చేయండి రమ్య. మేం సాధు సార్తో మాట్లాడి ఏం చేయాలో చెప్తాం. ఓకే మ్యామ్. రాజుని చంపడానికి బావకి మోటివ్ ఉంది. రాజు లాస్ట్ కాల్ బావకి వెళ్ళింది. బావని కలవడానికే రాజు వెళ్ళాడు. అదే రోజున రాజుని ఎవరు చంపి అక్కడ పడేశారు? ఎటు చూసినా మర్డర్ కేసు బావ మెడకే చుట్టుకునేలా ఉంది కదా దాత్రి. అవును కేదార్, అసలేం జరిగిందో రాజుకేమైందో మనం కనుక్కోకపోతే సురేష్ అన్నయ్య మర్డర్ కేసులో జైలుకి వెళ్తాడు. లేదు దాత్రి, అలా జరగడానికి వీల్లేదు. ఇప్పుడిప్పుడే అక్క బావ మధ్య పరిస్థితులన్నీ చక్కబడుతున్నాయి. నాకు తెలుసు కేదార్, కానీ న్యాయం ఎవరికైనా ఒకటే కదా. తప్పెవరు చేసినా మనం డ్యూటీ చేయాలి. కానీ బావ మర్డర్ చేయలేదు, ఎప్పటికీ చేయడని కూడా నీకు తెలుసు కదా దాత్రి. తెలుసు కేదార్, అందుకే మనం అన్నయ్యని అరెస్ట్ చేసే లోపు నిజమేంటో కనుక్కోవాలి. రాజు చావు వెనుకున్న కారణం కనిపెట్టాలి. ముందు విషయం సాధు సార్కి చెప్పి మనకు కొంచెం టైం ఇమ్మని అడుగుదాం. అప్పటిలోపు కేసు సాల్వ్ చేద్దాం. సరే పద వెళ్దాం. సురేష్ కి అగెనిస్ట్ గా సాలిడ్ ఎవిడెన్స్ ఉంది.